గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు కామెంట్లో 9th క్లాస్ మ్యాథ్స్ కూడా చెప్తే బాగుంటుంది అనే కామెంట్లో వచ్చింది. ఈరోజు నుంచి ఆఫ్టర్నూన్ 9th క్లాస్, నెక్స్ట్ ఈవినింగ్ మాత్రం 10th క్లాస్ది కంపల్సరీగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకు 10th క్లాసే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇస్తానంటే నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లోనే వాళ్ళకి ఒక 6 మంత్స్లోనే నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. నేను జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ వచ్చి పిల్లలు రాయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు వీడియోలో మా ఆఫ్టర్నూన్ వీడియోస్ అంతా మనకి 9th క్లాస్ సిలబస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ మనకి 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ ఉంది. ఈ నెంబర్ సిస్టమ్ నుంచే స్టార్ట్ చేస్తాను. క్లాసెస్ మాత్రం కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఏదైనా మీకు డౌట్ ఉన్నా లేకుంటే ఈ క్లాసెస్ చెప్పండి అంటే నేను లేదు ఈ చాప్టర్ కష్టంగా ఉంది ఇవి చెప్పండి అన్న కూడా చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అయితే చాలా మటుకు 500 వరకు రీచెస్ వస్తున్నాయి. 1 వీక్లోనే వ్యూస్ 500 వస్తున్నాయంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ 9th క్లాస్ సిలబస్లో నెంబర్ సిస్టమ్ కదా. ఇప్పుడు నెంబర్ సిస్టంలో ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది బేసిక్ నాలెడ్జ్ అనేది. ఈ వీడియోలో మాత్రం జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ మనం రోజు డైలీ లైఫ్లో మనం కౌంట్ చేస్తూ ఉంటామా, 1 2 3 4 అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం లేవగానే క్లాక్ చూస్తాం, ఇట్స్ 7 o'clock 6 o'clock అని చెప్తూనే ఉంటాం కదా. అంటే నెంబర్సే కదా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నెంబర్స్. ఇన్ఫినిటీ నెంబర్స్ అంటే మనం లెక్కలేనంత కౌంట్ చేసేవన్నీ ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్. 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీనిలోనే ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు. దాన్ని డినోట్ ఏం చేస్తామంటే ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 మనం రెండు కలిపితే ఈ 0 న్యాచురల్ నెంబర్స్ని ప్లస్ 0ని కలిపితే ఏమంటారు హోల్ నెంబర్స్ అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తారు అంటే డబ్ల్యూతో డినోట్ చేస్తారు. నెక్స్ట్ ఈ కీ పాయింట్స్ కూడా తర్వాత చెప్తాను కింద ఉన్నవి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0. నెక్స్ట్ ఇంటీజర్స్ చూసుకుంటే మనకి న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 అంటే హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ఈ అన్నీ కలుపుకుంటే దాన్ని ఏమంటారంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాము. జెడ్ కమ్స్ ఫ్రమ్ జర్మన్ వర్డ్ జెహ్లీన్. జెడ్ అంటే కౌంటింగ్ నెంబర్స్, అది పాజిటివ్ కౌంటింగ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ. అంటే ఒకవేళ మనం ఎవరికైనా అప్పు ఉన్నాం 5 rupees అంటే -5 అని డినోట్ చేయాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉంటే దానిలోనే ఏమంటారంటే రేషనల్ నెంబర్స్. 9th క్లాస్లో అయితే రేషనల్ నెంబర్స్ వరకే. 10th క్లాస్కి వెళ్తే అప్పుడు మనకి రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిపి వస్తాయి.